అందరికీ నమస్కారం. నేను మీ జ్యోతి పవన్. వెల్కమ్ టు అక్షర శిల్పం మీడియా గ్రూప్. ప్రస్తుతం మనం విశాఖ ఉమ్మడి జిల్లాలో ఒక నియోజకవర్గం అయినటువంటి శృంగవరపు కోట కోట దగ్గర ఉన్నామండి. మరి ఈ పరిసర ప్రాంతాల్లో ఏ ఎమ్మెల్యేకు పట్టం కడదాం అనుకుంటున్నారు ప్రజలు, ఏ ప్రభుత్వం మళ్ళీ కొనసాగితే అభివృద్ధి సంక్షేమం జరుగుతుంది అని ప్రజలు ఆశపడుతున్నారు. మరి ముఖ్యంగా సిట్టింగ్ ఎమ్మెల్యేనే మళ్ళీ గెలిపించుకోవాలనుకుంటున్నారా లేదా మార్పు కోరుకుంటున్నారా? ఈ విషయాలను ఇక్కడున్న ప్రజల్నే అడిగి తెలుసుకుందాం. అన్నా నమస్తే, మీ పేరు? రామారావు. రామారావు గారు, ఇక్కడ ఎస్కోట నియోజకవర్గంలో వైసీపీ నుంచి శ్రీనివాస్ గారు, అలాగే టీడీపీ నుంచి లలిత గారు పోటీ చేస్తున్నారు. మరి ఎవరు ఎక్కువగా గెలిచే అవకాశాలు ఉన్నాయి? అటువంటి శ్రీనివాసరావు గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటారు? ఎందుకంటే టీడీపీలో నాయకత్వం తక్కువగా ఉంది కాబట్టి. నమస్తే, మీ పేరు? సాయి. సాయి గారు, చెప్పండి, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎస్కోట నియోజకవర్గంలో మళ్ళీ గెలవబోతున్నారా లేదా టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి? వైసీపీ, పక్క వైసీపీ. ఎవరు పోటీ చేస్తారు ఎమ్మెల్యేగా? కడుమని శ్రీనివాసరావు గారు. శ్రీనివాస్ గారు మళ్ళీ ఆయన వచ్చే అవకాశాలు ఉన్నాయి. రీజన్ ఏమంటారు? రీజన్ ఏంటంటే దాని మంచి బట్టే చాలా మంచి చేశారు, అందువల్ల మళ్ళీ కడుమని శ్రీనివాసరావు వస్తారని మనస్ఫూర్తి కోరుకుంటాం. సార్ నమస్తే, మీ పేరు? దామోదర్ అండి. దామోదర్ గారు, ఎస్కోట నియోజకవర్గంలో మరి టీడీపీ నుంచి వైసీపీ నుంచి ఎవరెవరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు, ఐడియా ఉందా? టీడీపీ నుండి కోళ్ళ లలిత్ కుమార్ గారు అండి, వైసీపీ నుండి కడుబంటి శ్రీనివాసరావు గారు. వీరిద్దరిలో ఈసారి 2024 ఎన్నికల్లో ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి? కటాకటి పోరుగా ఉంటుందండి, చెప్పలేము. కానీ ఎవరు వస్తే ప్రజలకు మంచి జరుగుతుంది అనుకుంటున్నారు? కొంచెం అభివృద్ధి జరిగే దిశగా ఎవరు నడిచే నాయకుడు? అభివృద్ధి అంటే చేశారు కదండి, వైసీపీ వాళ్ళు కూడా చేశారు, టీడీపీ వాళ్ళు కూడా ఎంతమంది చేశారు. ఎవరు వచ్చినా పర్లేదు. పెద్దోడా నమస్తే. నమస్తే. పెద్దోడా, ఇక్కడ మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎవరో తెలుసా? ఎవరు? శ్రీనివాసరావు. మళ్ళీ ఆయన గెలుస్తారంటారా? ఎందుకు గెలుస్తారు? జగన్ చాలా మంచోడు కాబట్టి. జగన్ గారు చాలా మంచోళ్ళు కాబట్టి మళ్ళీ శ్రీనివాస్ గారిని గెలిపించేసుకుంటారా? మళ్ళీ శ్రీనివాసరావు గెలిపిస్తాం. అమ్మ నమస్తే, మీ పేరు? సింహ మంగండి. మంగ గారు ఏం చేస్తుంటారు? బిజినెస్ అండి. బిజినెస్సా? మంగ గారు, ఇప్పుడు మన ఎస్కోట నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి, వైసీపీ అభ్యర్థి ఇద్దరు ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తున్నారు. ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి? ఏ పార్టీ నుంచి? కడగండ్ల శ్రీనివాసరావు. ఆయన ఏ పార్టీ నుంచి? కాంగ్రెస్ అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్. ఆయన గెలిచే అవకాశాలు ఉన్నాయా? ఉన్నాయండి. హలో నమస్తే. నమస్తే. ఇప్పుడు మన నియోజకవర్గంలో, ఎస్కోట నియోజకవర్గంలో వైసీపీ నుంచి శ్రీనివాస్ గారు, టీడీపీ నుంచి లలిత గారు పోటీ చేస్తున్నారు. ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి? వైసీపీ. ఎందుకు వైసీపీ గెలుస్తుంది అనుకుంటున్నారు? అంటే చేశారు, చాలా మంచి పనులు చేశారు కదా, వైసీపీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి వస్తారని అనుకుంటున్నామండి, కానీ టీడీపీ గురించి మేము చెప్పలేము. కాకపోతే ఈయన గురించి అయితే మాకు పెద్దగా పరిచయం లేదు. అభ్యర్థి ఎవరు గెలుస్తారు? పొడబడి చేసి రావచ్చండి. శ్రీనివాస్ గారు వచ్చేస్తారు. రీజన్ అంటే 10 మందిలో తెలిసే పలికి కూడా ఉంది, 10 మంది అవసరానికి అయితే ఆయన వస్తున్నారు. అలాగనేసి మిగతా ఎమ్మెల్యే టీడీపీ నుంచి అయితే ఎవరు రావట్లేదు. అంటే అవసరం దాకా ఓటుకున్నారు తప్ప అవసరం తీసి నుంచి ఎవరు రావట్లేదు. ఎందుకంటే 10 మంది జగనన్న ప్రభావం నుంచి జగన్ అమ్మఒడి చాలా పథకాలు పెట్టారు. ఆయన ప్రతి ఒక్కరికి చేరుతున్నాయి. తినాలి, ఎవరికి లంచాలు గించాలి పని లేదు కూడా. ఇప్పుడు అయితే మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం. సార్ నమస్తే, మీ పేరు? రమణబాబు అండి. రమణబాబు గారు, మీ నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే అభ్యర్థి గెలవాలని కోరుకుంటున్నారు? శ్రీనివాసరావు గారు గెలవండి, అత్యంత మెజార్టీతో. ఏ పార్టీ నుంచి? వైఎస్ఆర్ నుంచి. ఎందుకంటారు? ఎందుకంటే మంచి పనులు చేశారు కాబట్టి, సీఎం మంచి పనులు చేశారు కాబట్టి మనకి ఇతనే కావాలి, ఇద్దరు కావాలి. నమస్తే. నమస్తే అమ్మా. మీ పేరు? నా పేరు నాయుడు. నాయుడు గారు, చెప్పండి, ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో 2024లో ఏ ఎమ్మెల్యే అభ్యర్థి ఏ పార్టీ నుంచి గెలిచే అవకాశాలు ఉన్నాయి? ఏ ఎమ్మెల్యే ఏ పార్టీ నుంచి, ఏ అభ్యర్థి ఏ పార్టీ నుంచి గెలుస్తారంటే మేమేం చెప్పగలమండి. ఎవరు గెలిస్తే మంచి జరుగుతుందో కూడా చెప్పలేరా? మంచి జరుగుతుంది అంటే మీకు సంక్షేమ పథకాలు అంతే, మంచి చేయండి అనే వ్యక్తిని మనం మాట్లాడగలం. ఇప్పుడు గత ప్రభుత్వం చూసారు, ఇప్పుడు ప్రభుత్వం చూసారు, రెండు పాలనలో ఏ ప్రభుత్వం వస్తే మంచి జరిగింది? ఏ ప్రభుత్వం మంచి జరిగిందంటే ఇంటింటికి సంక్షేమం మంచి జరిగితే ఓటేయండి అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఓటేస్తే గెలుస్తాడు. జనాలు సంక్షేమ పథకాలు తీసుకుని ఏ రోజో కళ్ళబొల్లి మాటలు చెప్పే వ్యక్తుల కన్నా నాకు మంచి జరిగితే మీరు ఓటు వేయని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అయితే శ్రీనివాసరావు గారు గెలుస్తారంటున్నారు. కడుబండి శ్రీనివాసరావు గారు పక్క విన్నింగ్ అవ్వచ్చు. వైసీపీ ఎమ్మెల్యే అనుకుంటున్నాను. పేరు? కడుబండి శ్రీనివాస్. ఎందుకంటారు? జగన్ చేసిన సంక్షేమం అది బాగానే ఉంది కదండి, ఇంటింటికి ప్రతి పథకం వస్తున్నాయి కదా, అందువల్ల. సో అందుకని శ్రీనివాస్ గారికి వెళ్ళాలని కోరుకుంటున్నారు. అవునండి. థ్యాంక్ యూ అండి. వైసీపీ నాయకులు అయితే మనకి ఎందుకు వైసీపీ గెలిస్తే మంచి జరుగుతుంది అనుకుంటున్నారు? ఎందుకంటే
ఎమ్మెల్యే కాదు సీఎం కూడా అలాగే అందరికీ మంచి చేయాలని చూస్తారు కాబట్టి తన మీద ఉన్న వాళ్ళు మంచి జరుగుతుంది అనేసి నమ్ముతాం. ఎవరు గెలిస్తే మంచి జరుగుతుందని చెప్పలేను కానీ రెండు పోటాపోటీగా ఉన్నాయండి. అంటే రెండు పాలనలు చూశారు కదా, కాస్త కోస్త అభివృద్ధి చెందింది ఏ పాలనలో? వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన అనుకుంటున్నాను. ఇక్కడ నుంచి అయితే వైసీపీ బలంగా ఉందండి. కేడర్ పరంగా, అదేగాక జగన్మోహన్ రెడ్డి పెట్టిన సంక్షేమ పథకాలు కానీ ఆయన చేసిన అభివృద్ధి అంతా దాన్ని బట్టి చూస్తే జగన్మోహన్ రెడ్డికి నెక్స్ట్ సీఎంగా అవకాశం వస్తుంది. ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు గారు కన్ఫర్మ్. తాత నమస్తే. నమస్తే తాత, ఏ పాలన నచ్చింది? నీ వయసుకి చాలా ప్రభుత్వాలు చూసే ఉంటావు. టీడీపీ నచ్చిందా, వైసీపీ నచ్చిందా? మాది టీడీపీ అండి. ఇది అబద్ధం. అయితే టీడీపీ మళ్ళీ రావాలని కోరుకుంటున్నావు? ఆయనకి ఎప్పుడు వచ్చినా పోయినా మాది టీడీపీ. నేను చెప్పేస్తాను కదా. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.